ఖుషి సిద్ధుకి కాల్ చేసి బాధపడుతూ ఇలా చెప్తూ ఉంటుంది. తులసిని అందరూ ఏదో ఒకటి అంటున్నారు, బాధపడుతుంది తులసి, అసలు అన్నం కూడా తినట్లేదు తెలుసా అని ఖుషి బాధగా సిద్ధుతో చెప్తూ ఉండగా, అవునా, ఒక అరగంటలో నేను అక్కడికి వస్తాను అని అంటాడు సిద్ధు. ఖుషి సంబరంగా నువ్వు వస్తావా అని అడిగేస్తుంది. అప్పుడు సిద్ధు రావడమే కాదు మీ ఇద్దరికి భోజనం కూడా తీసుకొస్తా అని సిద్ధు అనగానే సంబరపడిపోతూ ఉంటుంది ఖుషి. దొంగతనంగా ఇంట్లో ఎవరు చూడకుండా క్యారియర్లో అన్నం కర్రీస్ పెట్టి భోజనాన్ని ప్యాక్ చేసి ఖుషికి చెప్పిన టైంకి ఇంటికి వచ్చేస్తాడు సిద్ధు. ఇక సిద్ధుని తులసి చూడకుండా ఒక ఆట అని చెప్పి తులసి కళ్ళకి గంతలు కడుతుంది చున్నీతో ఖుషి. ఆ తర్వాత సిద్ధు వచ్చి తులసి ముందు కూర్చొని ఖుషి తినిపించినట్టు గోరుముద్దలు తినిపిస్తాడు తులసికి సిద్ధు. నేను కూడా నీకు తినిపిస్తాను అంటూ సిద్ధుకి గోరుముద్దలు తినిపిస్తుంది తులసి. మీగడ తులసి పెదవికి అంటగానే అది చూసిన సిద్ధు కాస్త సిగ్గుపడుతూ మెల్లిగా తన వేలితో తులసి పెదవికి అంటిన మీగడని తుడుస్తూ ఉంటాడు. సిద్ధుని తులసిని అలా ఎవరైనా చూస్తారా? తన మెడలో తాళి కట్టింది సిద్ధు అని తులసి తెలుసుకోగలదా? రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.